హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకోని బంధం 19వ భాగాన్ని వినిద్దాం. విక్రమ్ మౌనంగా ఎఫ్ఎం వింటూ డ్రైవ్ చేస్తుంటే సంహి, అన్నయ్య మనం కూడా కాల్ చేసి ఆడుకుందాం అంది. వద్దురా, ఎవరో ఏమో మనకెందుకు అన్నాడు విక్రమ్. ప్లీజ్ అన్నయ్య, ఒకే ఒక్కసారి అని సంహి రిక్వెస్ట్ చేయడంతో కాల్ చేశాడు విక్రమ్. నవ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి మీ పేరు అంది. విక్రమ్ కాసేపు ఆలోచించి ఆదిత్య అని చెప్పాడు. ఓకే చెప్పండి ఆదిత్య గారు, లవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంది అంశు. అప్పటి నుంచి అందరినీ లవ్ గురించి అడుగుతున్నావు, నీకు లవ్ అంటే అంత ఇష్టమా అడిగాడు విక్రమ్. ఆ మాటకి అంశు ఒక్క క్షణం రేసులో జరిగింది గుర్తు తెచ్చుకొని, ఈ ప్రపంచాన్ని నడిపేదే ప్రేమ అని నేను నమ్ముతాను కాబట్టి ఇష్టమే అంది. ఎలాగెలాగా ప్రపంచాన్ని నడిపేది ప్రేమ? నేను ఇంకా పెట్రోల్ అనుకున్నానే. అవునండి, ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఉంటుంది. అది ఎలాగంటే మనం పుట్టిన వెంటనే మనం మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం. కొంచెం పెద్దవారయ్యాక బంధువుల్ని స్నేహితుల్ని ప్రేమిస్తాం. పెళ్ళయ్యాక మన లైఫ్ పార్ట్నర్ని ప్రేమిస్తాం. ఆ తర్వాత మన పిల్లల్ని ప్రేమిస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది. ఇక ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య పెళ్లికి ముందు చిగురించే ప్రేమ గురించి అయితే నేను చెప్పలేను ఆదిత్య గారు అంది అంశు. ఆదిత్య కూడా తన మాటలకి కన్విన్స్ అవుతూ, ఎందుకు చెప్పలేవు, తెలీదా అన్నాడు. తేలిక కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య కలిగే ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. కానీ నాకు తెలిసి ఆ ప్రేమను చెప్పలేం. ఎందుకంటే మన జీవితంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమలో ఉన్నప్పుడు మన మనసుకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. మనం ప్రేమించిన వారు మన దగ్గరగా ఉంటే మన గుండె ఎందుకు అంత అలజడికి గురవుతుందో ఎవరూ చెప్పలేరు. వాళ్ళు బాధపడుతుంటే మన గుండె ఎందుకు మెలిపెడుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ పని చేస్తున్నా మనం ప్రేమించిన వారు గుర్తుకు రాగానే మన పెదవులపై చిరునవ్వు ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రేమ ఎవరి మీద కలుగుతుందో కూడా చెప్పలేం. ప్రతి క్షణం ప్రేమించిన వారి తలుపుల్లో ఎందుకు జీవిస్తామో కూడా ఎవరూ చెప్పలేరు. కానీ వీటినన్నిటికీ అందరూ చెప్పే సమాధానం ప్రేమ. ఆ అనుభూతి ప్రేమలో ఉన్నవారికే తెలుస్తుంది అంది అంశు. ఆదిత్య అంశు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుండగా అంశు టైం అయిపోవడంతో కాల్ కట్ చేసి, సో గాయ్స్, రేపు మళ్ళీ ఇదే టైంకి మరో టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, మీకోసం ఈ పాట అంటూ క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్ ప్లే చేసేసి ఇంటి దారి పట్టింది. ఇక్కడ ఆదిత్య, వికాస్, సంహీలు అంశు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ కార్ని అరకు దగ్గరలో హోటల్లో పార్క్ చేసి ట్రైన్లో అరకు చేరుకున్నారు. అంశు కూడా కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఉసూరుమంటూ హాస్టల్కి రాగానే ప్రియా బెడ్పై చిప్స్ పాప్కార్న్ సర్దుతూ కనిపించింది. అది చూసి అంశు, ఏంటే ఏం చేస్తున్నావు, ఇప్పుడు తినే ప్రోగ్రాం ఏమైనా పెట్టావా అంది. ఇవన్నీ నా కోసం కాదు డార్లింగ్, నీకోసమే. ఏంటి నా కోసమా అంది అంశు కప్పలా నోరు తెరిచి. నీకోసమే, కానీ ముందు నోరు ముయ్, లేకుంటే ఏనుగులు దొరుకుతాయి అంటూ అంశుని బెడ్పై కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు నీ లవ్ స్టోరీ అంది ప్రియా. ఓ, దానికోసమేనా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ? లేకుంటే నువ్వు దాహం వేస్తుందని ఆకలి వేస్తుందని బ్రేక్ తీసుకుంటావు, అందుకే అన్నీ ముందుగా సర్దేశా అంది ప్రియా బెడ్పై సెటిల్ అవుతూ. అంశు కూడా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తన లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. అతను ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ నా మనసుని ఆక్రమించేశాడు అంది అంశు. ప్రియా గుర్రుగా చూస్తుండడంతో అంశు నవ్వుతూ, ఇలా చూడకు, పాయింట్కే వస్తున్నా ఉండు. అసలేం జరిగిందంటే, నేను రేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒకతను ఒక రేసర్ బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యేలా పైప్ కట్ చేశానని ఎవరితోనో ఫోన్లో చెప్పడం విన్నాను. కానీ అతనెవరో ఎవరి బైక్ పాడు చేశాడో తెలీదు. నేను చూద్దామని రేస్ దగ్గరకు వెళ్ళేసరికి రేస్ స్టార్ట్ అయిపోయింది. ఆ రేస్లోనే నేను అందరి బైక్స్ గమనిస్తూ వెళ్తుండగా నా పక్కనే వస్తున్న బైక్ నుంచి పెట్రోల్ లీక్ అవుతూ కనిపించింది. నేను అతన్ని నా బైక్ ఎక్కించుకున్నాను. అప్పుడు అతను నా స్పీడ్ తట్టుకోలేక నన్ను అబ్బాయి అనుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ టచ్తో అతనికి పడిపోయాను అంది అంశు సిగ్గుపడుతూ. వాట్, టచ్తోనా? ఇదెక్కడి ప్రేమే అంది ప్రియా. ఒక్క టచ్ కాదు, 2 అంటూ అతన్ని గుర్తు చేసుకుంటూ, నన్ను పట్టుకున్న వెంటనే అతనికి అర్థమైనట్టుంది నేను అమ్మాయినని, అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అంది అంశు. అవునా, ఎక్కడికొచ్చాడు? నేను రేస్ విన్ అయి వస్తుంటే ఫోన్ మాట్లాడిన వ్యక్తి తన గ్యాంగ్తో కనిపించాడు. నా డార్లింగ్ బైకే పాడు చేస్తారా అని నేను కోపంతో వాళ్ళను కొడుతుంటే అప్పుడు వచ్చాడు అతను. ఒకడు నన్ను కొట్టడానికి వస్తుంటే నన్ను తప్పించడానికి నన్ను తన దగ్గరికి లాక్కొని నాకు తగలకుండా అతని చేయి అడ్డు పెట్టాడు. అతని గుండె చప్పుడులో నాకేమవుతుందో నన్న కంగారు స్పష్టంగా అర్థమైంది నాకు. కానీ ఆ చీకట్లో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. అతని చేతి నుంచి రక్తం కారుతుండడంతో నా కర్చీఫ్తో అతనికి కట్టు కట్టాను.
ఇంతలో అతను వాళ్ళను కొట్టడానికి వాళ్ళ వైపు వెళ్ళగా అక్కడుంటే నా ప్రేమను ఎక్కడ అతనికి చెప్పేస్తానేనని భయపేసి వచ్చేస్తాను అంది అంశు. అంతా విని ప్రియా కోపంగా, నీకు అవసరమా నవ్య ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ? అసలు ఆ రేస్లకు వెళ్ళకు అంటే వినవు. ఇప్పుడు చూడు ఏమైందో అంది. ఇప్పుడు ఏమైంది? రేస్కి వెళ్ళి లవ్లో పడ్డాను అంతేకా. అందుకు కాదు నేను చెప్తుంది. నువ్వు చెప్పేది వింటుంటే అతనికి శత్రువులు ఉన్నట్టున్నారు. అలాంటి రిస్కులు అవసరమా? నీకేమైనా అయ్యుంటే. అయినా మనకు డబ్బులో అంత అవసరం ఏముంది అంది ప్రియా. అది కాదు ప్రియా, చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం ఒక మనిషిని? ఇక డబ్బుల విషయానికి వస్తే అవి నా కోసం కాదు. ఎప్పటికైనా నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని ముందు నుంచే సేకరిస్తున్నాను అంతే అంది నవ్య. అది నాకు తెలుసు, కానీ ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు చేయకు. నీకేమైనా అయితే మేమెవ్వరం తట్టుకోలేం నవ్య అంది ప్రియా నవ్య తల నిమురుతూ. నవ్యకు ప్రియ భయం అర్థమవుతుంటే, సరే తల్లి, ఇంకెప్పుడు చేయను సరేనా అంది హామీ ఇస్తూ. గుడ్ గర్ల్, నీ లవ్ సంగతేంటి అంది ప్రియా టాపిక్ మారుస్తూ. ఏముంది, మేము కలవాలని రాసుంటే దేవుడు మళ్ళీ తప్పకుండా మమ్మల్ని కలుపుతాడు. అంతవరకు ఈ అనుభూతిని ఫీల్ అవుతూ గడపడమే అంది అంశు గుండెపై చేయి పెట్టుకొని. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నవ్య అంశు ఇద్దరు ఒకరే, అలాగే విక్రమ్ ఆదిత్య కూడా ఒకరే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఆదిత్య, వికాస్, సంహి అరకు చేరుకొని హోటల్లో దిగారు. వికాస్, ఆదిత్య ఒక రూమ్ తీసుకొని సంహికి సెపరేట్ రూమ్ తీసుకున్నారు. ముగ్గురు కాసేపు రిలాక్స్ అయి ఫ్రెష్ అయ్యి అరకు అందాలను చూడ్డానికి బయలుదేరారు. చుట్టూ పచ్చని పంట పొలాలతో, ఎత్తైన మంచు కొండలతో, గలగల పారే సెలయేర్లతో ఎంతో అద్భుతంగా కళ్ళను ఆకట్టుకుంటుంది ఆ ప్రదేశం. ముగ్గురు నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లారు. అక్కడ బాగా ఆడుకొని అలసిపోవడంతో కాసేపు రెస్ట్ తీసుకుని వికాస్, ఆదిత్య ఫిషింగ్ మొదలుపెట్టారు. సంహి వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళలాగే చేపలు పట్టడానికి ట్రై చేసింది. కానీ ఒక్కడు కూడా దొరక్కపోవడంతో విసుగొచ్చి అలా తిరుగుదామని ఫారెస్ట్లోకి వెళ్ళింది. వికాస్ కూడా సంహి వెంట వెళ్లడంతో ఆదిత్య అంశు గురించి ఆలోచిస్తూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాడు. అలా ముగ్గురు సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి చీకటి పడడంతో క్యాంప్ ఫైర్ వేసుకుని అక్కడున్న అందరినీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. సంహి పాప మధ్య మధ్యలో వికాస్కి సైట్ కొడుతుంటే వికాస్కి అర్థమైనా తెలియనట్టు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఆ రాత్రి కబుర్లతో గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ దట్టమైన పొగమంచు దారిని కమ్మేస్తుంటే ఆదిత్య ఒంటరిగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉదయిస్తున్న సూర్యోదయ కిరణాల మధ్య మరింత అందంగా కనిపించే జలపాతాలను చూడ్డానికి బయలుదేరాడు. వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తూ ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు ఆదిత్య అలియాస్ విక్రమ్. ఇంతలో దూరంగా కుందేలు పిల్ల చెంగు చెంగుమని ఎగురుతూ వెళ్తుండడం చూసి దాన్ని గమనిస్తూ ముందుకు జరిగిన ఆదిత్య నీటి ప్రవాహం వల్ల కాల్ స్లిప్ అవడంతో ముందుకు తూలి పడిపోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. కానీ తన చేతిలో ఉన్న ఫోన్ జారి నీటిలో పడిపోయింది. ఆదిత్య కంగారుగా ఫోన్ తీసి చూస్తే అప్పటికే వాటర్లో తడవడం వల్ల ఫోన్ ఆన్ కాలేదు. ఇప్పుడే ఇలా కావాలా అనుకుంటూ ఆదిత్య ఫోన్ నుంచి బ్యాటరీ బయటకు తీసి తడిలేని చోట ఆరబెట్టి సూర్యోదయాన్ని చూస్తున్నాడు. ఇక్కడ అంశు రేడియో స్టేషన్కి వెళ్ళి రోజులాగే తన ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. హలో వైజాగ్, ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మీ మనసులోని మాటల్ని పంచుకోండి మీ పక్కింటి అమ్మాయితో, దట్ ఈజ్ అంశుతో. ఈరోజు థాట్ ఆఫ్ ది డే ఫ్రెండ్షిప్. సో స్నేహం గురించి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి కాల్ చేయండి 9876543210 నెంబర్కి. అంతవరకు ఈ సాంగ్ వినండి అంటూ ఇదేరా స్నేహం అనే సాంగ్ ప్లే చేసింది. సాంగ్ అయిపోయేసరికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హాయ్ స్పందన అక్క, చెప్పండి స్నేహం గురించి మీ అభిప్రాయాల్ని అంది అంశు. ఫ్రెండ్షిప్ అంటే కేరింగ్, షేరింగ్, గొడవలు, ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి అంశు. లవ్లో బ్రేకప్స్ ఉంటాయి, కానీ స్నేహంలో బ్రేకప్స్ ఉండవు, ఫుల్ స్టాప్లు ఉండవు, ఓన్లీ కామాసే ఉంటాయి అంది స్పందన అక్క. వావ్ సూపర్ అక్క, మీకోసం ఈ పాట అంటూ ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే అంటూ సాంగ్ ప్లే చేసింది అంశు. అది అయిపోయేసరికి ఇంకొక కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో చెప్పండి మీ పేరు అంది అంశు. నా పేరు హేమ. ఓకే చెప్పండి హేమ, స్నేహం గురించి మీ అభిప్రాయం ఏంటో అడిగింది అంశు. లవ్, కేర్, అభిమానం అన్నీ కలగలిపితేనే స్నేహం. మనకన్నా బాగా మన గురించి తెలుసుకుని మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే స్నేహితులు అంది హేమ. కరెక్ట్గా చెప్పావు హేమ, నీకోసం ఈ పాట అంటుండగానే హేమ మధ్యలో ఆపేసి, అంశు నువ్వు కవితలు చెప్తుంటావు కదా, ఫ్రెండ్షిప్ గురించి ఒక్కటి చెప్పవా అంది హేమ.
ఓకే హేమ, చెప్తాను అంటూ మొదలుపెట్టింది అంశు. ప్రశ్నించని బంధమే స్నేహం, ప్రశ్నించని ప్రశ్నకే జవాబే స్నేహం. కులగోత్రాలు కూసింతైన ఎరుగనిదే స్నేహం. అన్నదమ్ములు అక్క చెల్లెల కన్నా బలమైనదే స్నేహం. ఆప్యాయతలను పంచే అనురాగమే స్నేహం. హృదయానికి ఊపిరి పోసేదే స్నేహం. సహృదయంతో సమస్యకు దారి చూపేదే స్నేహం. ఆర్తితో అలమటించే సమయాన ఆలంబనే స్నేహం. నిస్సహాయానికి సహాయమైన నిరూపమైన నిజమైన బంధమే స్నేహం. అలసిన వేళ అమ్మలా ఒడిలో చేర్చుకునేదే స్నేహం. అంశు చెప్పడం ముగించి హేమ కోసం ఒక సాంగ్ ప్లే చేసి ఇక కాలర్స్ ఎవరూ లేరని అనుకుంటుండగా ఇంతలో ఫోన్ మోగింది. అంశు కాల్ కట్ చేసి హలో చెప్పండి మీ పేరు అంది. ఏమమ్మో అప్పుడే మర్చిపోయావా నన్ను అంటూ పలికిందో గొంతు. ఎవరయ్యా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి? నువ్వేమైనా వెంకటేశ మహేష్ బాబువా, పోనీ సంపూర్ణేష్ బాబువా? నేను వాళ్ళకన్నా ఎక్కువ అమ్మడవు అన్నాడు అతను. నీ పేరేంటి పిల్లడు అడిగింది అంశు. జిఎం భార్గవ్. వాట్, నువ్వా అన్నది. హా నేనే గాని ఏంది పిల్ల నన్ను అడగలేదే స్నేహం గురించి అడిగాడు భార్గవ్. ఏంటయ్యా నీ భాష కొత్తగా ఉంది. ఇదిగో బుల్లెమ్మ, నన్నేమైనాను అంతేగాని నా భాషనంటే ఊరుకునేది లేదు చెప్తున్నా అన్నాడు భార్గవ్ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ లాగా. తప్పైంది మహాప్రభు, ఇక సెలవివ్వండి మీ అంతరంగాన్ని అంది అంశు దండం పెడుతూ. అదుగో అలా అన్నావు బాగుంది, చెప్తా వినుకో బుల్లెమ్మ. తేనె కన్నా తీయనైనది స్నేహం, మల్లెపువ్వు కన్నా తెల్లనైనది స్నేహం, మంచు కన్నా చల్లనైనది స్నేహం, చీకటిలో వెలుగుదార స్నేహం, రాగంలో అనురాగం స్నేహం, మరువలేనిది స్నేహం, మరుపురానిది స్నేహం, కలకాలం కొనసాగేదే స్నేహం అంటూ చెప్పడం ముగించాడు. వావ్ సూపర్, ఏంటి భార్గవ్ గారు ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉన్నారు? మీ అనుపమ కానీ ప్యాచప్ చెప్పిందా అంది అంశు. అవును, నా కోసం లవ్ లెటర్ రాసి పెట్టింది అన్నాడు సిగ్గుపడుతూ. ఓ గ్రేట్, ఏమని రాసిందో మాకు కూడా చెప్తారా? ఓకే అంటూ చెట్టు మీద పువ్వు నేనైతే నా చుట్టూరా అల్లుకున్న ఆకులు నువ్వు. గాలి వచ్చినప్పుడల్లా ఆకుల్ని తాకుతున్న పువ్వు తనలో తాను అనుకుందట, నేనొక్కదాన్నే లేను, నాకు రక్షణగా ఆకులున్నాయని. నాకు కూడా అంతే భార్గవ్, నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ధైర్యం నన్ను అలుక్కున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇదే ధైర్యంతో త్వరగా మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడేద్దాం అని రాసింది అన్నాడు జిఎం భార్గవ్. అబ్బో, కూరలో కరివేపాకు కథలాగా బాగుంది కానీ ఇంతకీ ఏ సాంగ్ కావాలి అంది అంశు. హలో గురు ప్రేమ కోసమే ఆ సాంగ్ వెయ్యి అంటూ కాల్ కట్ చేశాడు జిఎం భార్గవ్. ఆ తర్వాత అంశు సాంగ్ కంప్లీట్ చేసి ప్రోగ్రామ్ ఫినిష్ చేసి హాస్టల్కి వెళ్ళేసరికి ప్రియా లగేజ్ సర్దుకుని ఎదురు చూస్తుంది. ఏంటే లగేజ్ సర్దావు, ఎక్కడికి వెళ్తున్నావు అంది ప్రియతో. వెళ్తున్నావు కాదు, మనిద్దరం వెళ్తున్నాం అంటూ అంశు చేయి పట్టుకుని రైల్వే స్టేషన్కి లాక్కెళ్ళింది ప్రియా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.